హలో వ్యూవర్స్, నేను మీ తీసేద్రమే లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో అంటే మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పై శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పూర్తిగా భారీ మేఘాలను విస్తరించి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు, జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. కానీ మనకి మధ్య బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ మనకి ఎక్కడ అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడలేదు. ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలు వచ్చేసి మనకి ఉపరితల ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు అలాగే బాపట్ల జిల్లాలో తక్కువగా వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు ఈ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు, జల్లులు మాత్రమే ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి ఎక్కువగా మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణకు మాత్రమే ఆకాశం మేఘావృతమై మనకి భారీ మేఘాలను విస్తరించి తేలికపాటి వర్షాలు, జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ఆంధ్ర అంటే మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి మనకి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకి జల్లులు మాత్రమే నమోదవుతాయి, కానీ ఈ జల్లులు మాత్రం కాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి ప్రస్తుత సమయంలో జల్లులు అనేవి నమోదవుతున్నాయి. అలాగే గుంటూరు, బాపట్ల ఈ జిల్లాలో కూడా మనకి జల్లులు అనేవి నమోదవుతున్నాయి. కానీ ఈ రోజు రాత్రికి ఆ జల్లులు మాత్రం ఇంకా కాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మనకి ఆకాశం మేఘావృతమై పూర్తిగా చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. తేలికపాటి జల్లులు అలాగే తేలికపాటి మోస్తరు వర్షం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది, కానీ వర్షాలు అనేవి చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరులో కూడా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రేపటి వాతావరణం కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, ఈ నెల చివరి వారంలో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఈ నెల చివరి వారంలో ఏర్పడుతుంది. దాని ప్రభావంతో కూడా మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు, జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాయలసీమ జిల్లాలో కూడా మనకి రానున్న రోజుల్లో వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే మనకి రాయలసీమ జిల్లాలో ఈ నెల చివరి వారంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి వచ్చే వారంలో కూడా మనకి వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ మేఘాలు అనేవి విస్తరించి మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు, మోస్తరు జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి మనకి విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాలు, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి ఈరోజు రాత్రికి వర్షాలు అంటే జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. ఆ జల్లులు ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. టోటల్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాత్రికి వర్షాలు, జల్లులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున అలాగే ఉదయం సమయానికి కూడా మనకి వర్షాలు అంటే జల్లులు వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి.
రానున్న రోజుల్లో మనకి ఈ నెల చివరి వారంలో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో అడపాతడప అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు జల్లుల ప్రభావం నమోదయ్యే అవకాశం అయితే ఈ నెల చివరి వారం వరకు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనం వాతావరణ సమాచారాన్ని ఇంతగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన ఛానల్లో మనం 10 రోజులు ముందుగానే మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మన ఛానల్లో ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.